సువార్త సువార్త 24వ అధ్యాయం 50వ వచనం నుండి 53వ వచనం వరకు ఉత్తర ప్రతిచరిత్రగా చదువుతున్నాం. సువార్త 24:52. ఆయన బేత్నియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందంతో యెరూషలేము తిరిగి వెళ్ళి ఇది చాలా ఉన్నతమైన సన్నివేశం, గొప్ప అద్భుతమైన దృశ్యం. ప్రభువైన యేసు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద నివసించారు. 3.5 సంవత్సరాలు శ్రేష్టమైన పనిని జరిగించారు. అటుపై ఆయన కాలము ముగిసిన తర్వాత దేవుని చిత్తమును నెరవేర్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత జరిగిన సంఘటన ఇది. 51వ వచనంలో వారిని ఆశీర్వదించుచుండగా ఈ అధ్యాయము గ్రంథకర్త ఈ సన్నివేశాలు ఇక్కడ రాసిన అధ్యాయంలో 24వ అధ్యాయంలో కనుక ఆ సమయంలో ఏం జరిగింది సంఘటన అనేది ఒకటి. రెండవది, ఎలాగున ఆయనను ఆరాధిస్తున్నారు. 52వ వచనంలో వారు ఆయనకు నమస్కారం చేసి మహానందంతో ఎడతెగ దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేయుచుండే. కాబట్టి ఆరాధన చేస్తున్న ప్రియులను మనం ఇక్కడ చూస్తున్నాం. మనం కూడా ఆరాధన కొరకు ఈ స్థలానికి తెచ్చిన ఆరాధన నిమిత్తం మనం కూడా వచ్చినాం. ఆరాధన మన జీవితాల్లో ప్రధానమైన ఘట్టం. దేవునికి అతి ఇష్టమైన ప్రియమైనది మన నుంచి కోరుకునేది ఏంటంటే ఇచ్చుట. మనం ఇవ్వాలి. ఏం ఇవ్వాలి? వెండి బంగారాలు కాదు, వజ్ర వైడూర్యాలు కాదు, అటివి మిగిలిన వెనగలిగినవి ఏది అంటే కూడా దేవుడు మన నుండి ఆశించేది ఆరాధన. అందుకే కీర్తనాకారుడు అనేక రీతులుగా అనేక వందలు అన్నమాట, 150 అవి. ఇంకా ఇక్కడే మాత్రమే కాకుండా సమూయేలు గ్రంథంలో కూడా ఆయన కీర్తనలు కనిపిస్తాయి. మటుకు దేవుణ్ణి ఆరాధించడం అనేది మనకు కూడా ఆశీర్వాదకరం. ఆయనతో మమేకం కాగలం, ఆయన సన్నిధిలో ఆనందించగలం, ఆశీర్వదింపబడగలం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ జరిగిన సంఘటన ఆరాధించడానికి పూర్వము వాడు కలిగిన సంఘటన ఏమై ఉన్నది అనేది 1-2 తలంపులు చూసి మనం ఆరాధనలోకి వెళదాం. 24వ అధ్యాయము 31వ వచనం. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడు. చాలు. దేవుడిని ఆరాధించాలంటే ప్రతి మనుషుని యొక్క కన్నులు తెరవబడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4లో
దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము ఆ, వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది. భీమవరం పట్టణంలో మనము దేవుని కృపను బట్టి కొంత పని చేస్తున్నాం. ఆదివారాల్లో ఏదో ఒక వారం రోజునైనా, నెలలో ఒక రోజైనా వెలుపలికి వెళ్ళి సువార్త అందించడం అనేది గొప్ప భాగ్యంగా దేవుడు మనకి ఇచ్చాడు. అలాగని కాకుండా ఆయా సమయాల్లో ఒక 100 మంది అయినా మనం కూడుకుని ఆయా సంఘాల నుంచి కూడా, వెలుపల నుంచి కూడా వచ్చిన వారు, సేవకులు, విశ్వాసులు కూడా కలిసి భీమవరం పట్టణం అంతా కూడా ఉదయకాలం నుండి సాయంకాలం వరకు కూడా 2 టౌన్లోను 1 టౌన్లో కొద్దిపాటి పనిని చేయటానికి దేవుడు మనకి ఎంతో భాగ్యం ఇచ్చాడు. అయితే మనము ప్రకటిస్తున్నాము దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని, సత్యాన్ని ప్రకటిస్తున్నాము. అలాగే ఆయన గురించి ఉన్న సత్యము, ముద్రితమైన సత్యము ప్రింటెడ్ పాంప్లెట్స్లో, కరపత్రాల రూపంలో కూడా, పుస్తకాల రూపంలో కూడా వెలగలిగిన వాటిని కూడా మనం ఇతరులకు ఇస్తున్నాం. అయితే అనేకులు దేవుని దగ్గరికి రాకపోవటం గల కారణం కొరింథీయులకు రాసిన పత్రిక 4:4లో మనం చూసాం. దేవుని యొక్క ఏముంది? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు యొక్క మహిమను కనుపరచు సువార్త ప్రకాశమును చాలు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు యొక్క మహిమను కనుపరచు సువార్త ప్రకాశమును వారికి కనబడకుండా, వారికి కనబడట్లేదు, ఎంత ఉన్నతమైనదో ఆ మహిమ. క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం, ఆ వెలుగు వారికి కనబడకుండా యుగ సంబంధమైన దేవత. వీళ్ళంతా ప్రభు నమ్మని వారు అవిశ్వాసులే. అయితే వారికి కనబడకుండా వారి యొక్క మనోనేత్రములకు గురుడితనము కలిగిస్తుంది. బాహ్యమైన నేత్రాలు బాగానే ఉన్నాయి, కానీ అంతరేంద్రియం, మనోనేత్రం మూయబడి ఉన్నది. అందుచేత స్వార్థ, ఆయన మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం. కనిపించట్లేదు వాటికి, ఆయన మహిమను కనపరిచారు. ఆయన మహిమ ఏమై ఉన్నది అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు అనే మాటలో ఆయన మహిమ ఒకటి భాగం. పాపులను రక్షించుటూ క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యం నమ్మదగినది, అంగీకారం యోగ్యమై ఉన్నదనే వాక్యము ఆయన మహిమలో భాగం. క్రీస్తు మహిమ కనపరచు సువార్త, అది ఆయన మహిమను కనపరిచే సువార్త, సువార్త ప్రకాశం. అది ప్రకాశం అంటే వెలుగు. వాళ్ళ దగ్గర ప్రకాశిస్తుంది, కానీ అది వారు గ్రహించట్లేదు. కన్నులుంటాయి, చెవులుంటాయి, హృదయం ఉంటుంది, అవి పనికిరావు. పనికి మారిన వాటిని కన్నులుండి, చెవులుండి, నోరుండి మాట్లాడిన వాటిని వాళ్ళు ఆరాధిస్తున్నారేమో. వాళ్ళు కూడా, వారి యొక్క స్థితి కూడా అలాగనే ఉంది. వాడి స్థితి కూడా అలాగనే ఉంది, కనబడకుండా ఉంది. అయితే
ఇక్కడ కూర్చున్న వారిలో ఆ కోవు చెందిన వారు ఎవరున్నారో ఇంకా నాకు తెలియదు. ఒకవేళ ఉంటే మాత్రం క్రీస్తు యొక్క మహిమను కనపరుచు స్వార్థ ప్రకాశం ఇంకా నువ్వు చూడలేకపోతుంటే మిగిలిన లక్షలాది మంది, భీమవరంలో ఉన్న వేలాది మంది ఆ ప్రియులు వలె మీరు నశించకూడినట్లు ఇక్కడ కూర్చున్నవాడు ఇప్పుడైనా ఆయన నీ కొరకు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రేమకు గుర్తు క్రియలు ఉంటాయి. ఆయన లేవు మన ప్రభు మనల్ని ఎంతో ప్రేమించాడు కనుక మన నిమిత్తము దేవునితో సమానంగా ఉండే గొప్ప భాగ్యమును విడిచిపెట్టకూడదని ఎంచుకోలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టి మనుషుడు ఎవరు? దాసుడు. దేనికి దాసుడు? పాపానికి దాసుడు అనమాట. మనుషుని పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపము ధరించుకున్నాడు. ఇంకా చాలా చేశాడు. అక్కడ కనిపిస్తుంది మనకి ఆ పత్రిక, పిలుపు రాసిన పత్రికలో. అది ఇంకా నీవు ఎరగకుండా ఉండింటే ఇప్పుడైనా ప్రభా నేను పాపినయ్యా, నీవు నా నిమిత్తం వచ్చావు, లోకంలో లోకమంతరి కొరకు మీరు అందరినీ ప్రేమించారు, వారిలో లోకంలో ఉన్న ఒకరిని నన్ను ప్రేమించారు దేవా. ఈ సత్యం నేను ఎరిగి ఉండి కూడా నా హృదయం వాతవేయబడిన స్థితిలోనూ ఉంది. ఇంకనూ నా కన్నులు చూడట్లేదు, చెవులు వినట్లేదు, హృదయం గ్రహింపలేదు. ఈరోజైనా నీ దగ్గరికి వస్తున్నాను, దయతో నన్ను క్షమించమని చెప్పగలిగితే దేవుడు తిరిగి మనల్ని క్షమిస్తాడు, ఆ వ్యక్తిని క్షమిస్తాడు. అయితే కొందరు ఇంకా దేవుని యొక్క క్రీస్తు యొక్క మహిమను కనబరు స్వార్థ ప్రకాశమును చూడలేకపోతున్నప్పటికీ, ఏగక పొరబడుతున్నప్పటికీ మనలో కొందరు మాత్రం ఎరిగినాం. అప్పుడు అన్నాం, ప్రభువా నేను పాపని, దయతో నన్ను క్షమించమని చెప్పాం. వెంటనే క్షమించడం సిద్ధ మనసు కలిగిన వాడు కాబట్టి ప్రభు ఆయన మనల్ని క్షమించాడు. తన అమూల్యమైన ప్రశస్తమైన రక్తంతో మనల్ని కడిగినాడు, శుద్ధీకరించాడు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు అనే లేఖనం ప్రకారం యేసు క్రీస్తు దేవాది దేవుడు. యేసు ప్రభు అని హృదయమందు విశ్వసించాలా, నోటితో ఒప్పుకోవాలి. మనం నీతివంతులుగా చేయబడతాం. అంతవరకు ఆ లక్షణం స్వభావం మనకి లేదు. ఇప్పుడు మనము ఎలాగో దేవుని బిడ్డవయ్యా అంటే ఇది హేతు. ఎలాగోనా ఇక్కడ కూర్చున్న మనమంతా కూడా మనకి అప్పుడే, అందుకే అదే సత్యం ఇక్కడ లోకాసు వార్త 24:31లో వాళ్ళు వారి కన్నులు తెరవబడి చాలు. కాబట్టి ఎవరు కన్నులు? స్పష్టంగా కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తున్నాం, వాళ్ళ కన్నులు మూయబడ్డామని 4:4. కానీ ఇక్కడ వారి కన్నులు తెరవబడ్డాయి. ఎంత ధన్యత! ఇక్కడ కూర్చున్న మనం కూడా మనం దేవుని చూసే కన్నులు కావాలి. కన్నులు అంటే బాహ్య నేత్రాలే. వాళ్ళకి బాహ్య నేత్రాలు కూడా పనిచేయలేదు అప్పుడు. వారికి మనకు ఆ బాహ్య నేత్రాలతో సహా చూసి ఆయన గుర్తుపట్టలేని దృష్టిలో ఉన్నారు. అప్పుడు ఆయన అంతరేంద్రియం కూడా పనిచేస్తుంది. అలాగున వారు ధన్యత కలిగి, రక్షణ అనుభవం కలిగి కన్నులు తెరవబడిన వారుగా ఏమన్నారు? 52వ వచనంలో ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి. కాబట్టి ఈ కృపకు పాత్రులైన వారితో పాటుగా ఒకనాడు, ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగింది ఈ సంఘటన, వారితో పాటుగా మనకు కూడా ఈ యుగాంతంలో నివసిస్తున్న మనకు కూడా కొద్దిమంది ఇక్కడ ఉన్నవారిలో రక్షణ లేదేమో, కానీ మిగిలిన వారికి ఈ గొప్ప కృపకు పాత్రులుగా చేస్తున్నాడు. వాటిగా కలిగిన మనము దేవుణ్ణి ఆరాధించాలని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. పేతురు రాసిన పత్రికలో ఇక్కడ మరొక సెక్షన్ కూడా చూడవచ్చు.
మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనంలో చదవండి. వారు ఎరుకో పట్టణంలోకి వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జనసమూహముతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుండగా తిమయి కుమారుడగు భక్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలుపెట్టెను. కోరకుండమని అనేకులు వాడిని గద్దించరు గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి, ధైర్యం తెచ్చుకున్నాము, ఆయన నిన్ను పిలుచున్నాడు, లెమ్మని వానితో చెప్పారు. చాలు. ఇక్కడ కూడా గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. తన కన్నులు కూడా తిరుగుబడినట్టుగా మనం చూస్తున్నాం. 20-50 వచనంలో అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసు నద్దకు. 49లో యేసు వారిని పిలిచి యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారి గుడ్డి వారిని పిలిచి ధైర్యం తెచ్చుకోమని చెప్పారన్నమాట. దేవుడు పిలుస్తున్న స్వరము ఈ గుడ్డి వాడు విన్నాడు. అందుకే వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి చేసినందుకు. 52వ వచనంలో యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచను అని చెప్పారు. వెంటనే వాడు త్రోవను చూపు పొంది మరి వెళ్ళాడు. ఒకనాడు తీమై కుమారుడైన భక్తమై ఎలాగున ఈ గురుడి భిక్షకుడు చూపు పొందినాడు. అలాగనే మనం కూడా మన కనులు తెరవబడి జీవితంలో ఎంత నరకప్రాయమో కనులు లేకపోతే, కనులు పనిచేయకపోతే ఎంత నరకప్రాయం అది. గుడ్డి భిక్షకుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. అయితే యేసయ్య దర్శనం కలిగిన ఈ మనుషుడు గొప్ప ఆనందంతో ఆగినప్పుడే సగం కార్యం జరిగిపోయింది. యేసు నిలిచి వారిని పిలిచారు అన్నమాట. పక్కవారితో చెప్పారనుకోండి, అది వేరే సంగతి. అతనిలో గొప్ప విశ్వాసం ఉంది. యేసయ్య నన్ను స్వస్థపరచుకోవాడు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను. కాబట్టి విశ్వాసం ఇస్తే చాలు. ఇప్పుడు కూడా మనకు కూర్చున్న వాళ్ళు, యేసయ్య నా కన్నులు కూడా ఎమ్మాయి మార్గంలో ప్రయాణం చేస్తున్న ఆ ఇద్దరు వ్యక్తుల వలె నా కళ్ళు కూడా తెరవగలడు. 18వ వచనం, వారిలో క్లేయోపా అనే ఒక పేరు కూడా రాయబడింది. ఎవరి కన్నులు తెరవబడ్డావు? లూకాసు 24. వారిలో క్లేయోపా అనేవాడు. చాలు. కాబట్టి ఈ ధన్యత కలిగిన కన్నులు తెరవబడిన ఈ వ్యక్తులు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు మనం చూస్తున్నాం. మన కన్నులు కూడా ఆయన తెరిచినాడు. బాహ్య నేత్రాలు ఎలాగూ పనిచేస్తున్నాయి. మన అంతరంద్రియం మనోనేత్రాన్ని క్రీస్తు రక్తంతో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినని, సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడినని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చు. ఈ అనుభవం ఉందండి మనకి. వాళ్ళకైతే ఎమ్మాయి మార్గాన క్లేయోపా మొదలగు వారు కన్నులు తెరవబడిన ఆ స్థలంలో వారికి క్రీస్తు రక్తము అప్పటికే చిందించారు. ఆయన ఆ రక్తము వాళ్ళని కడిగింది. మనలో కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2వ వచనంలో సామాన్యంగా రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. అందుకే ఈ దినాల్లో మన వాళ్ళు ఏం చేస్తారంటే, పండగల పేరు మీద, మృక్కుబళ్ళ పేరు మీద గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము వాటికి సమర్పిస్తూ ఉంటారు. కానీ వాటిలో కామ, క్రోధ, మదమచ్చరములు ఉన్నాయి. అవి పాపభూయిష్టమైనది. ఆ రక్తం, ఆ
ఆ రక్తము మనకి విడుదలవు. కానీ యేసయ్య రక్తము పవిత్రమైనది. ఆయన పరిశుద్ధుడు. ఆయన రక్తము పరిశుద్ధమైంది. ఆయన రక్తంతో, ఆ పరిశుద్ధమైన రక్తంతో మనం కడిగినాడు కాబట్టి మన నేత్రం తెరవబడింది. మన నేత్రం తెరవబట్టకి మాట, ఆ గుడ్డి భిక్షకుడు వారి మాట మాత్రం కాదు, కన్ను తెరవబట్టాడు. మన కొరకు ప్రాణమే అర్పించాడు. గుడ్డి భిక్షకుడు కొరకు అర్పించాడు. ఎమ్మాయి మార్గమున 24 అధ్యాయం ఎమ్మాయి మార్గం వెళుతున్న వ్యక్తులతో సంభాషణ. అది బైబిల్ చదివే వాళ్ళందరికీ అర్థమవుతుంది ఆ సత్యం. కాబట్టి వాళ్ళ కొరకు చిందించాడు యేసు ప్రభు. మరి ముఖ్యంగా యుగాంతంలో ఉన్న మన నిమిత్తం కూడా ఆయన రక్తాన్ని చిందించాడు. రక్త ప్రోక్షణ లేకుండా పాప నివారణ కలుగుదని సామాన్యంగా ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే ప్రియ సహోదరి, యేసయ్య మన కొరకు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవుడికి అత్యంత సమీపంగా రాగలడు. దేవుడికి సమీపంగా రాగలడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనంలో ఆయనను కనులారా చూడకయే విశ్వసించు. చాలు, అంతవరకే. యేసయ్యను వాడు కనులారా చూశారు. ఆయన సజీవ శరీరంలో ఉన్నాడు, మహిమదేహంలో ఉన్నాడు. ఎవరు? ఎమ్మాయి మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు యేసయ్యను స్వయంగా చూశారు. ఏ యేసయ్యను చూశారు? పునరుద్ధారుడైన యేసయ్యను చూశారు. ఆయన సామాన్యమైన యేసయ్యను కాదు, పునరుద్ధారుడైన యేసయ్యను చూశారు. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, హెబ్రోనులో ఉన్న విశ్వాసులారా, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే, మన కళ్ళతో బాహ్యమైన నేత్రాలతో చూడలేదు. ఆ ఎమ్మాయి మార్గం వాడు చూసినట్టుగా మనం చూడలేదు. కానీ ఆయన కనులారా చూడకే విశ్వసించుచు ఉన్న మీ విశ్వాసం ఫలము అనగా ఆత్మరక్షణ పొందాం. మనం రక్షింపబడ్డాం. రక్షణ అంటే శరీర సంబంధమైన రక్షణ ఉంటుంది, ఆత్మరక్షణ కూడా ఉంటుంది. శరీర సంబంధమైన కాపుదలను రక్షణ అంటారు, రక్షక భటులు అంటారు. అలాగే ఇక్కడ ఆత్మరక్షణ కలిగినవారు. కాబట్టి ఈ అనుభవాలు దేవుడు మన కన్నులు తెరిపించేవారు. విశ్వంలో ఈ అనుభవాలు కూడా దేవుడు నడిపించాడు. తేమయ్య కుమారుడు భర్తమై ఆ కృపకు పాత్రుడయ్యాడు. కన్నులు తెరవబడ్డాయి. ఎమ్మాయి మార్గాన్ని ప్రయాణిస్తున్న వారి యొక్క కన్నులు, హెబ్రోనులో ఉన్న విశ్వాసుల యొక్క కళ్ళు కూడా తెరవబడ్డాయి. కాబట్టి రక్షింపబడ్డాం. కన్నులు తెరవబడ్డా అంటే రక్షింపబడ్డామని అర్థం. రక్షింపబడ్డాం, ఆత్మరక్షణ రాయబడ్డాం. కాబట్టి ఆ అనుభవం కలిగిన మనము దేవుణ్ణి ఆరాధించడానికి అర్హత ఇచ్చాడు. ఆరాధించాలంటే అమ్మను బట్టి, బాబుని బట్టి వెనకాల పడిస్తే ఆరాధన, భర్త వెనకాలో భార్య వెనకాలో వస్తే ఆరాధన చేయడానికి అర్హత ఉండదు. ఇది గుర్తుంచుకోవాలి మనం. ఎవరి వెనక రావాలంటే యేసయ్య వెనకాల రావాలి. యేసయ్య ఎరిగిన అనుభూతి కావాలి మనకి. ఈ కార్యాలు చేశాడు. జీవితాంతం గుర్తుంచుకోవాలి. ఎలాగనో ఆయన మన కనులు ఆత్మీయ నేత్రం తెరిచినాడు అనేది గుర్తుంచుకుంటే యోగ్యంగా, ధైర్యంగా, హృదయపూర్తిగా దేవుణ్ణి ఆరాధన చేయగలం. మరొక తలం, మరొక సత్యం చూద్దాం. 24వ అధ్యాయం 21వ వచనం. లూకాసు వార్త 24:21. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఇంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. చాలండి. రక్షింపబడిన, విమోచింపబడిన ఆ ప్రియులు నిరీక్షణ కూడా కలిగి ఉన్నారు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో, లూకాసు వార్త 19వ అధ్యాయంలో పన్నెండు 13 వచనాలు. రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకుని మరలా రావాలని దూరదేశుడు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి
10 దినాల నుంచి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. ఇక్కడ ఒక రాజు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఈ మీనా ఇచ్చాడంట ఒక్కొక్కరికి. అవునా, అంతేనా అండి? దాసులను 10 మందిని పిలిచి ఆ. వారికి 10 మీనాలు ఇచ్చి ఒక్కొక్కరికి ఎన్ని ఇచ్చారు? ఒక మీనా. కాబట్టి రాజకుమారుడు మీనా ఇచ్చాడు. అనగా ఇక్కడ మీనా ఏంటంటే రక్షణకు సాదృశ్యంగా ఉంది. ఆ రాజు యేసు ప్రభు, ఆ పనివాళ్ళు ఎవరంటే మనమే పనివాడు. తన దాసులు అంటారు మనమే. వీళ్ళు ఏం చేయాలి? రాజకుమారుడు ఏం చెప్పినాడు? నేను వచ్చే వరకు వ్యాపారం వచ్చే వరకు ఈ పని చేయాలి మీరు. మీనా ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చారు. ఈ రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చారు. రక్షణ యొక్క ఔన్నత్యం గురించి చెప్పడమే వ్యాపారం. ఎవరికి? జీవితాంతం ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, కొడుకు చెప్పుకోవాలా, కూతురు చెప్పుకోవాలా. వాళ్ళకి బోధించలేని మనం ఇతరులకు బోధ చేస్తాం. ఇంట్లో వాళ్ళకే బోధించుకోవాలి మనం మొదటిగా. అటుపైన ఇరుగు పొరుగు వారికి, దేశానికి, గ్రామానికి కూడా మనం ప్రకటింపబదులుగా వ్యాపారం చేయటువంటి ఇతరులకు చెప్పుట అని అర్థం. ఇక్కడ అంతేకాదు, ఏం చేయాలి మనం? ఆయన వచ్చే వరకు, నేను వచ్చే వరకు వ్యాపారం కనిపెడుతూ నిరీక్షిస్తూ ఉండాలన్నమాట. నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన వరకు ఎదురు చూసే వ్యక్తులుగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తుంది. నిరీక్షణ, రక్షింపబడిన మనకు ఆయన నిరీక్షణ కలవాడిగా చేశాడు. ఎట్లాంటి నిరీక్షణ కలిగి ఉన్నామంటే మనం యేసయ్య నన్ను రక్షించాడు, అది విశ్వాసం. రక్షింపబడిన నేను భూమి మీద ఉండే ఈ కొద్ది దినాలు, అది కష్టమైన, నష్టమైన, బాధ అయిన, వ్యాధి అయిన, సమస్యలు గుండా వెళుతున్నప్పటికీ యేసయ్య వాడిని నేను, ఆయన నావాడు. యేసయ్య వాడిని నేను ఆయన నావాడు అనే నిరీక్షణ ఇది. ఇక నువ్వు జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు. ఇక నువ్వు జీవించేది నేను కాదు, నా కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసయ్య కొరకు నేను. అది నిరీక్షణ అంటే. వివాహం అయిన తర్వాత ఒకరి కొరకు ఒకరని భావించుకుంటారు. ఐ యామ్ ఫర్ ద హస్బెండ్, ఐ యామ్ ఫర్ ద వైఫ్. వీళ్ళిద్దరూ అగైన్ ఫర్ ద లార్డ్. యేసయ్య కొరకు, నేను దేవుని కొరకు, నేను దేవుని వాడను అనే గ్రహింపు రక్షింపబడిన వారిలో ఉంటుంది. ఈ జీవితం వ్యర్థం, ఇది కొద్ది కాలమే అని గ్రహింపు ఉంటుంది మనకి. ఇది నిరీక్షణ. ఏ బాధలైన, వ్యాధులైనా మనం నిరీక్షణ కలిగి ఉంటాం. అందుకే మన ముందున్న ప్రియులు, నా శరీరము చీకిపోయిన తర్వాత నా దేహంతో నేను నా దేవుని ఈజ్ డికేయింగ్ హిమ్సెల్ఫ్. శరీరం కుళ్ళిపోయింది, దుర్వాసన వస్తుంది. తను చూసుకుంటే ఎన్ని గంటలు బతుకుతానో తెలియట్లేదు. తనకి పిల్లలు లేరు, ఇంకెవరి కొరకు జీవించాలి? చాలామంది ఎలా అంటారు, భర్త లేడు ఎవరి కొరకు జీవించాలి, భార్య లేదు ఎవరి కొరకు జీవించాలి? చాలామంది పేపర్లో చూస్తూ ఉంటారు, టీవీలో చూస్తారు. కొన్ని గంటలకి చనిపోయినట్టు చూస్తాం. భర్త చనిపోయాడు, ఇంకెందుకు లేదు, ఏదో హార్ట్ అటాక్ వచ్చేస్తున్నారు, ఏదో బాధ తట్టుకోరని హృదయమందు వేదన. ఇట్ కాజెస్ ఫర్ ద డెత్. అది ఆ బాధ మరణానికి దారితీస్తుంది. ఒక బాధ ఉంటుంది. శరీరాన్ని పంచుకొని వస్తారు కదా వాళ్ళు. ఎవరు? రాజేశ్వరి. ఎవరు? భర్త పంచుకున్నాడు, భార్య పంచుకున్నాడు, పిల్లలు కూడా పంచుకుంటారు. బాధ ఉంటుంది. వాళ్ళు జబ్బు పడి మంచం మీద ఉంటే బాధ ఉంటుందా? ఈ
ఇష్టం లేని వ్యక్తి అయినా సరే ఆ టైంలో మాకు చాలా తప్పదు. చాలా విషయాలను బట్టి ఇష్టం ఉండదు ఒకరి మీద ఒకరికి, కొన్ని పరిస్థితులను బట్టి. అలాంటివి ఉన్నాయి, ఎన్నో ఉంటాయి కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అందరూ అన్యోన్యంగా ఉండరు. కానీ ఎప్పుడైతే మంచం మీద పడటం జరుగుతుందో డెఫినెట్గా క్రైస్ట్ మైండ్ వస్తుంది, దేవుని యొక్క మనస్సు. కాబట్టి ఇక్కడ మనము రక్షింపబడిన తర్వాత నిరీక్షణ అంటే మనం ధ్యానం చేస్తున్నాం. నిరీక్షణ అంటే ప్రభు నాకు ఈ శరీరం పర్లేదు, నేను చనిపోయినా పర్లేదు, కొద్ది రోజుల్లో యుగాలు ఉండే బాధలుండో, వ్యాధులుండో, వేదనలుండో, లేని మరొక బ్రతుకు నాకు ఉంది అనే నిరీక్షణ. అది నిరీక్షణ అంటే. ఈ బాధలను చూడక ప్రభువును చూసేదాన్ని ఏమంటాం? నిరీక్షణ అంటాం. ఇది రెండవది. వాళ్ళు రక్షింపబడ్డారు, కన్నులు తెరబడ్డాయి, వాళ్ళు నిరీక్షణ కలవాలి. యోహాను సువార్త 14:2 టైం అయిపోయింది, ఇంకా 2-3 నిమిషాలు మాత్రమే. యోహాను సువార్త 14:2-3. నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండి స్థలంలో వీరును ముడ్డులాగా మరలా వచ్చి నా యొద్ద. ఇక్కడ ఈ ఆయన స్వరం వింటున్న ఆ ప్రియుడు దేవుని కొరకు, దేవుడు వాళ్ళు చెప్పే విషయాలు బాధపడుతున్నాయి. ఆయన పునరుద్ధార దేవుడుగా మాట్లాడుతున్నాడు వారితో. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచని ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మళ్ళా వచ్చిన ఎద్దకు ఉండటకు మేము తీసుకొని పోవచ్చు. నా తండ్రి అనేక నివాసములు కలవలేని ఎడల నీతో చెబుతాను, మీకు స్థలం సిద్ధపరచ. కాబట్టి దేవుడు మనం ఉండే స్థలం ఇది కాదు. అందుకే పాట పాడతారు, పరదేశులము ప్రియులారా మన పురమేదే కాదెప్పుడు, నిజముగా పురమేదే కాదెప్పుడు. బంధుమిత్రులు ఏముంటాయి శరణం తర్వాత కాదు. ఆ పాట ఎత్తితే చాలా మందికి బాధ, కానీ మరణం తప్పుతుందా? పరదేశం వెళ్ళకుండా ఆగిపోతాము మనం. కాబట్టి ఈ గ్రహం నేను వెళ్ళి మీ కొరకు, మన కళ్ళు తెరవబట్టం మాత్రమే కాదు, కానీ మనోనేత్రము, మన కళ్ళు ఎక్కడున్నాయి ఇప్పుడు? బంగారం మీద, బ్యూరోలో ఉన్న బంగారం మీద, లాకర్స్లో ఉన్న బంగారం మీద, ఇంటి స్థలాలు, పొలాలు. దేవుడు ఆశీర్వాదం తెగించేస్తున్నాడండి. చాలామంది వాళ్ళ పేరున ఎన్నో స్థలాలు, ఎన్నో పొలాలు, బిల్డింగ్లు రాయించుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. అటు ఏ మనుషుడైనా సామాన్యుడైన రాజుల వలె ఉన్నప్పటికీ భూమి మీద మనుషుడి కాలము నీటి బుడగా లాంటిది. ఇవన్నీ ఒక దినాన విడిచిపెట్టాలి. కాబట్టి నిరీక్షణ కలిగి ఉండాలి. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచుకోబడుతున్నాను. నేను స్థలం వీరుడు ఉండులాగున మరలా వస్తాను. ఇట్ ఈస్ ద హోప్ ఆఫ్ ద లైఫ్. నిరీక్షణ అంటే ఇది. నేను మరలా వస్తాను. ఏదో అనుకుంటున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నానని, నాకు మంచి జీతం ఉందని, మంచి ఆస్తి ఉందని అనుకుంటున్నాను. పిచ్చివాడ, ఈ రాత్రి నీ యొక్క ప్రాణాన్ని అడుగుతున్నాను. ఈ రాత్రి నీ ప్రాణాలు అడుగుతున్నాను. మన వాటి ఏదో అతిశయించుకోవడం. నీకు ఇచ్చాడు, నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఏదో ఇచ్చాడు నీకు, చాలా ఇచ్చాడు మనకి. అవన్నీ తుచ్చమైనవి, కుదురులో ఉంటాయి. అవన్నిటినీ మనం లక్ష్య పెట్టుకోవడం ఈ గ్రహంగా. 4 నేను వెళ్ళుస్తున్న స్థలమునకు మార్గము తెలుసా తెలీదా? దేవుడి కేవలం నమ్ముకుంటే చాలు. కాబట్టి ఈ కృపకు కూడా నిరీక్షణ కలిగిన జీవితం కలిగి ఉండి జీవించే జీవితం కూడా దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవానికి 1 రక్షించాడు, కన్నులు తెరిచినాడు, ఆయన రక్తాన్ని మనకు చెందించాడు. 2
నిరీక్షణ కలవాడిగా చేశాడు. మన కన్నులను తెరవబడి ఆయన మీద కేంద్రీకరించి బ్రతికించాడు. మన కన్నులు ఆయన మీద ఫిక్స్ చేశాం. కంటి డాక్టరు కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనము సరిగా చూడే అక్షరాలని అంటాడు. ఆ దృష్టికి ఎడవకు కానీ కుడికి కానీ వెళ్ళకుండా తిన్నగా అక్కడ చూడాలి. అప్పుడే ఆయన దోషాన్ని కనిపెడతాడు. ఇక్కడ మాత్రం దేవుడు అంటున్నాడు, నీ కళ్ళు ఇటువంటి కాదు, అక్కడ ఉంచాలి. దేవుని మీద ఉంచే కళ్ళు. చివరిగా మరొక మాట చూసుకుందాం. 24:36 లూకాసు వార్త 24:36. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యలో నిలిచి, మీకు సమాధానం అవునుగాకని వారితో అన్నాడు. చాలు, సమాధానం అనుగ్రహించే దేవుడు ఆయన. యెషయా గ్రంథంలో చక్కని మాట ఉంటుంది కదా, ఏంటి ఎక్కడ ఆరోగ్యం ఉందవచ్చిన యెషయా గ్రంథం 9:6. ఓకే, ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. మన దేవునికి ప్రిన్స్ ఆఫ్ పీస్ అని పేరు పెట్టడం జరిగింది. సమాధానకర్త. ఆ దేవుడు ఆ ఎమ్మాయి మార్గంలో ప్రయాణం చేస్తున్న ఆ వ్యక్తులతో అన్నాడు, మీకు సమాధానము. ఆ దేవుడు మనకు కూడా సమాధానం అనుగ్రహించినాడు. యోహాను సువార్త 14:27 14:27 శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే నీకు. శాంతి అనే మాటకు కింద పుట్టినోట్లు ఏముంది? సమాధానం. శాంతి అన్నా సమాధానం అన్నా. టీవీ చూస్తే రాదు, సినిమా హాల్ పెడితే రాదు సమాధానం. బంగారం మెడలో ఉన్న బంగారం, చేతుకున్న బంగారం మాటి చూసుకుంటే రాదు అదృష్టం, లేక మేలు. దేవుని వైపు చూడాలి, సమాధానం ఇస్తాడు ఆయన. సమాధానకర్త. కొలస్సీయులు రాసిన పత్రికలో 3:15 3:15 కొలస్సీయులు రాసిన పత్రిక 3:15. క్రీస్తు అనుగ్రహించి చూసారా, పిల్లలు ఇస్తారు, కొద్దిపాటి తృప్తి ఇస్తారు. సమాధానం అనలేమా? కుటుంబం కొంతవరకు తృప్తి ఇస్తుంది మనకి. అయితే క్రీస్తు అనుగ్రహించే సమాధానము అది మనకు కావాలి ఉంటుంది. క్రీస్తు అనుగ్రహించే శ్వాసం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4:7 కూడా ఈ సమాధానం గురించి చక్కగా రాయబడింది. సమస్త జ్ఞానం ఇచ్చిన చాలండి. మనుషులు ఇచ్చేది కాదు, పరిస్థితులు ఇచ్చేది కాదు, వస్తువులు బట్టి వచ్చేది కాదు, కానీ సమస్త జ్ఞానానికి మించిన మనుష్య జ్ఞానానికి అందదు. ఏ మనుషులు కొంతమంది పిహెచ్డీలు చేసి ఎంకామ్ పిహెచ్డీలు, ఎంఏ పిహెచ్డీలు, ఎంటెక్ పిహెచ్డీలు చేసిన వాళ్ళు పిచ్చివాడు అయిపోతారు. కొంతమంది పరిస్థితులు బట్టి తారుమారైపోతారు. కానీ ఈ అనుభవం రాదాడికి ఉన్నతమైన చదువు చదివినంత మాత్రాన మేలు జరగదు. వాడు నిజమైన మేలు జరగాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు రావాలి. దేవుడు ఇస్తాడు సమాధానం. చదువు అవ్వదు, ఉద్యోగం అవ్వదు, డబ్బు అంతకంటే అవ్వదు, సమాధానం ఇస్తాడు. ఆయన సన్నిధిలో మోకరిస్తే సమాధానం, పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వెళితే సమాధానం. కాబట్టి సమస్త జ్ఞానం ఇచ్చిన సమాధానము దేవుడు మీకు. ఎంత గొప్ప అనుభవం అండి. మీ హృదయములకును మీ తలంపులకును ఆ సమాధానంతో కూడినది. పరిస్థితులు మన కలవరాన్ని గురి చేస్తాయి. ఎవరు ఆదరించలేరు. పరిస్థితుల్లో మనల్ని ఎవరు ఆదరించలేరు. అమ్మా మంచిగా ఉండమ్మా, పర్లేదమ్మా, మర్చిపోమ్మా, తప్పదమ్మా, ఇవన్నీ మేము చూసామమ్మా, చేసామమ్మా అంటారు. ఎవరితోటి? బాధల్లో ఉన్న వాడితో. కానీ సమాధానకర్తగా అధిపతి మాత్రమే మనకు సమాధానం. ఆరాధన చేసుకుంటే ఆరాధన